ఓం శ్రీ మాత్రే నమః. అశ్వభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అమ్మవారి దయతో మనము చక్కగా అన్ని విషయాలు మంచి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అమ్మవారి విశేషాలన్నీ కూడా. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే కనుక జాతక పరిశీలనలు, పొంతనలు, అదేవిధంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో ఎవరైనా చండీ హోమాలు చేయించుకోవాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9866044439. అదే కాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరం కూడా నడిచిపోతుంది. అందువల్ల ఎవరైనా పెళ్లి సంబంధాలు కావాలైతే ఏ వర్ణమైనా సరే సంప్రదించవచ్చు. హిందువులైతే చాలు. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. అమ్మని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. అమ్మగారు నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, దేవీ నవరాత్రులలో చాలామంది కూడా భవానీమాల వేసుకుంటూ ఉంటారు. అలా భవానీమాల వేసుకున్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? తప్పనిసరిగానమ్మా చెప్పుకుందాం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా అమ్మవారు దేవీ నవరాత్రుల్లో ఆది పరాశక్తిగా మనకి ఆ 9 రోజులు కూడా 9 రూపాలుగా మనకు చూపిస్తూ ఉంటారు. అయితే ఈ భవానీ మాల వేసుకునే వాళ్ళు ఎర్ర రంగు దుస్తులతో చక్కగా మనకి అలంకరణ కూడా కాళ్ళకు పారాణి, నుదుట బొట్టు, చక్కగా కట్టుబొట్టు, గాజులు అన్నీ కూడా ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి చేతులెత్తి వాళ్ళకి నమస్కారం చేయాలనిపిస్తుంది. అలాంటి భవానీలందరూ కూడా చాలా నిష్టగా ఉంటారు. 9 రోజుల మాల, 11 రోజుల మాల, 21 రోజుల మాల, 41 రోజుల మాల వారి శక్తానుసారం వేసుకుంటారు. 5 రోజుల మాల అలా వేసుకుంటూ ఉంటారు. అయితే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఏమాత్రం పొరపచ్చాలున్నా భవానీ మాలలు చాలామంది స్త్రీమూర్తులు వేస్తూ ఉంటారు. అదేవిధంగా పురుషులకి సరైన ఉపాధి లేని వాళ్ళు వేస్తూ ఉంటారు. తర్వాత కార్మికులు, కర్షికలు, తర్వాత చెప్పాలంటే కనుక మామూలు సాధారణమైన వ్యక్తుల దగ్గర నుంచి కోటీశ్వర్ల వరకు కూడా, నీ కూటికి పేద కోటీశ్వర్లు కూడా ఈ భవానీ మాల అనేది నిత్యకృత్యంగా వేస్తూ ఉంటారు. అంటే ఈ ఆశ్వీజ మాసంలోనే కాదు, ఉట్టప్పుడు కూడా మనం గిళ్ళాద్రికి పెడితే కనకదుర్గమ్మ గుడికి విజయవాడకి తప్పనిసరిగా కనిపిస్తారు భవానీలు. ఈ వేళ ఆ వేళ అని లేదు. పూర్వకాలంలో ఏంటంటే ఆశ్వీజ మాసం అనేవాళ్ళు, ఇప్పుడు అన్ని వేళల్లోని కూడా వేస్తున్నారు. ఈ యొక్క భవానీ ఎవరు అని ఆలోచించినట్లయితే భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక లలితా సహస్రనామంలో భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అమ్మవారు. అయితే ఈ భవానీ మహాదేవుని జీవింపజేసేది ఆ భవానీ. అదేవిధంగా సంసార సుఖంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలని కూడా ఈ భవానీ మాతగా, అంటే పరమేశ్వరుడు పార్వతి ఏక శరీరంలో అర్ధనారీశ్వర తత్వం ఉంది కాబట్టి భవానీగా భార్యాభర్తల మధ్య ఏ విధమైన పరపచ్చాలు వచ్చినా కూడా కలిపేటటువంటి పని చేసేది ఈ భవానీ మాతే. అదేవిధంగా మన్మధుని వలన ఏదైతే పరమేశ్వరుడి దృష్టి భ్రంశమయ్యి ఆ యొక్క పార్వతీదేవి మీద నిమగ్నమైందో ఆ భవానీయే ఈవిడ. అందువల్ల ఈ భవానీ అనే నామానికి భవుని భార్య అయింది కాబట్టి జలతత్వంలో జల రూపంలో ఉన్నటువంటి భవునికి భవానీ అన్నారు. అలాంటి ప్రసిద్ధమైనటువంటి ఈ భవానీ మాల చాలా ప్రశస్తమైంది. భవానీ మాల ధరించే వాళ్ళు అబద్ధం చెప్పకూడదు. తర్వాత చెప్పాలంటే కిందే పడుకోవాలా. అదేవిధంగా చక్కగా వాళ్ళు శుభ్రంగా ఉండాలా. తర్వాత ఎవరినైనా సరే భార్యను కూడా అమ్మ భవానీ అనే అనాలి, అంతేగాని వేరే విధంగా సంబోధించడానికి వీల్లేదు. దృష్టితో చేసే పాపాలు చేయకూడదు. నాసికతో చూసేటటువంటి వాసనలు చూడకూడదు. అదేవిధంగా నోటితో అబద్ధాల కబుర్లు చెప్పొద్దు. అసత్యం అనేది వద్దు. వాగ్దేవతా స్వరూపంగా భవానీ నాలుక మీద కూర్చుని ఉంటుంది వీళ్ళకి. అందువల్ల తాంబూలం కూడా వేసుకుంటూ ఉంటారు వారు. అదేవిధంగా మెడలో కూడా కంఠమాలలు కూడా చక్కగా రుద్రాక్షలు అవి వేసుకుంటారు, జపం చేస్తూ ఉంటారు. అంతటి శక్తివంతమైన మాల మీరు అడిగినటువంటి విషయం. శాకాహారం భోజనం చేస్తారు. ఆ తర్వాత వీళ్ళ యొక్క దేవీ పురాణమందు భవుడు అనగా రుద్రుడని పేర్కొనబడింది. ఈ భవుడు ఎవరు అని ఏదైనా డౌట్ ఉన్నా, భవుడు అంటే ఇది జలమూర్తిగా ఉన్నటువంటి భవుడు అంటూ ఉంటారనమాట. అది అర్థం అన్నమాట. శంకరుని అంటే శంకరుడు అనగానే మనకి కింకరుడు. ఎలాంటిది కష్టములు నష్టములు ఏమైనా వచ్చినప్పుడు శంకర అంటే ఆ యొక్క కష్టాలు నష్టాలు అన్నీ పోతాయి.
భవానీ భావనాగమ్య అంటే భావన చేత, అంటే ఉపాసన ధ్యానము చేత ఈ భవానీ మాలలు ధరించే వాళ్ళందరూ కూడా ఉపవసిస్తారు. ఏ విధంగా? అమ్మవారికి దగ్గరగా అమ్మవారి నామం చేస్తూ, అమ్మవారి అష్టోత్తరం చదువుతూ, అమ్మవారి సహస్రం చేస్తూ, అది తప్పనిసరిగా ఓం శ్రీ మాత్రే నమః అని ఏదో ఒక మంత్రాన్ని వాళ్ళ ఉపాసన చేస్తారు, ధ్యానం చేస్తారు. నిత్యము కూడా పూజ చేస్తారు, 2 పూట్లు 3 పూట్ల కూడా. ఆ విధంగా చేయడం వల్ల ఏ గమ్యమైతే నీవు చేరుకోవాలో అక్కడికి తీసుకెళ్లేదే ఈ భవానీ భావనాగమ్య. భవానీ మాలలో అంతటి విశిష్టత ఉంది ఈ దేవి నవరాత్రుల్లో. అదేవిధంగా కూర్మ పురాణం ఒకటి చెప్పింది, బ్రాహ్మీ భావన, మహేశ్వర భావన, అక్షర భావన అన్నది. అంటే 3 రకాల భావనలో అమ్మ ఉంది అంటారు. అయితే 3 రకాల భావనలు అంటే ఏంటంటే కనుక అవ్యక్తమైన స్వరూపం అమ్మ. వ్యక్తావ్యక్త స్వరూపిణి, అవ్యక్త స్వరూపిణి ఆవిడ. మనం ఈ విధంగా ఉండును అని చెప్పడానికి లేదు. ఆవిడ నీలో ఉంది, నాలో ఉంది, అంతటా ఉంది. అందుకని కార్మిక సోదరుల దగ్గర నుంచి, పండితుల దగ్గర నుంచి, పామర్ల దగ్గర నుంచి, రాజు దగ్గర నుంచి, కూటి పేద వరకు భవానీమాల వేస్తారు. అయితే విరాట్ స్వరూపం ఆవిడ. అందువల్ల మనల్ని భద్రంగా చూసే భద్రప్రియ, భద్రమూర్తి, భక్త సౌభాగ్యదాయిని. ఇది మనం చెప్పుకున్నటువంటి భవానీమాలలో విశిష్టత. అంటే భక్త సౌభాగ్యదాయిని అంటే భక్తులకి అష్టైశ్వర్యములు ప్రసాదిస్తుంది. కాబట్టి భవానీమాల వేసుకున్న వాళ్ళకి కూటికి లోటు ఉండదు, గూడుకి లోటు ఉండదు, నీడకి లోటు ఉండదు. భర్త తన యొక్క అధీనంలోకి రావాలంటే భవానీమాల ధరించి ఎవరైతే లలితా సహస్రం నిత్యము పారాయణ చేస్తారో అమ్మవారు తప్పనిసరిగా సర్వ సౌభాగ్యములు వాళ్ళకి ఇస్తుంది సుమా అని భవానీమాలలో ఇంత మహత్యం ఉంది. అందువల్ల ఆగ్నేయ పురాణంలో కూడా ఈ భగ అనే నామానికి శ్రీ అని చెప్పబడింది. అంటే శ్రీ అంటే కోరికలు తీర్చే తల్లి. శ్రీకారంలో ఉన్నది కోరికలు తీర్చే తల్లి. సౌభాగ్య అష్టకం అని కూడా ఉందమ్మా. అందువల్ల సౌభాగ్యదాయనిగా 8 రకాల కోరికలు ఇచ్చేస్తుంది. చెరుకు, తర్వాత అనువులు, ఉప్పు, ఆ తర్వాత పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక ధాన్యకము, తర్వాత ఎర్రటి పుష్పాలలోని అమ్మవారు ఉంది. అందువల్ల 8 రకాల సౌభాగ్యతత్వాలకి అష్టమూర్తులుగా ఈ 8 కూడా ఈ యొక్క పూజలో అమ్మవారికి సమర్పించే విధానంలో సమర్పిస్తే పచ్చకర్పూరము, పసుపు రంగు గవ్వలు, ఇవన్నీ కూడా సుగంధభరితమైన యాలకులు, ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైనవి. భవానీమాల నిష్ఠగా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు మీకు ఇచ్చేటటువంటి తల్లి అంబా భవానీ, జగదంబా భవానీ, శ్రీచక్రవాహిని, అభయప్రదాయిని అని అంటూ ఉంటారు. అభయప్రదాయిని ఇచ్చేటటువంటి అభయాన్ని అందుకోండి. శ్రీమాత్రే నమః. అమ్మ, ఎంతో చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.